సో స్పీడ్ అండ్ వెలాసిటీకి వెళ్ళేటప్పటికి డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం మనందరికీ తెలుసు ఫార్ములా, ఇవన్నీ రివైజ్ చేసుకోవడానికి జస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీన్ని బట్టి చెప్పొచ్చు స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ and velocity is a vector quantity. Speed is a scalar quantity and velocity is a vector quantity. ఎందుకంటే ఇది డిస్టెన్స్ మీద, ఇది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ లో వెళ్ళినప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ అయిపోతాయి కాబట్టి స్పీడ్ వెలాసిటీ కూడా మనకి సేమ్ గానే ఉంటుంది. నా మూవింగ్ ఆన్ టు గ్రాఫ్స్ కి వెళ్ళేటప్పుడు మనకి యూజువల్ గా కైనమెటిక్స్ లో ఎన్ని గ్రాఫ్స్ ఉంటాయి అంటే 3 గ్రాఫ్స్ మనం యూజ్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే డిటి గ్రాఫ్ లేదా ఎక్స్టి గ్రాఫ్ అంటాం. డిటి గ్రాఫ్ లేదా ఎక్స్టి గ్రాఫ్. డిటి గ్రాఫ్ లేదా ఎక్స్టి గ్రాఫ్ అంటే ఏంటి అంటే పొజిషన్ టైం గ్రాఫ్ లేదా డిస్టెన్స్ టైం గ్రాఫ్ లేదా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఎలా అయినా అనొచ్చు. డిటి గ్రాఫ్ ఒక వెరైటీ ఉంటుంది. అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్ ఒకటి ఉంటుంది మనకి. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ అండ్ యాక్సెలరేషన్ టైం గ్రాఫ్. ఈ 3 గ్రాఫ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద బిట్స్ చాలా వస్తాయి మనకి. కైనమెటిక్స్ అంటే గ్రాఫ్ బేస్డ్ బిట్లు లేకుండా అసలు ప్రాబ్లమ్స్ రావు బొమ్మని. సో మనం ఖచ్చితంగా గ్రాఫ్స్ గురించి ఒక అనాలిసిస్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ డిటి గ్రాఫ్ చూద్దాం. డిటి గ్రాఫ్ లో కానీ వీటిలో కానీ ఏటీలో కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రాఫ్స్ అన్నిటిలో కూడా టైమ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ బికాస్ టైమ్ ఈజ్ అ ఇండిపెండెంట్ క్వాంటిటీ. మనకి తెలుసు మ్యాథ్స్ ప్రకారం ఆల్వేస్ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ డిపెండెంట్ క్వాంటిటీస్ ఆర్ టేకెన్ అలాంగ్ వై యాక్సిస్. సో టైం అనేది ఇండిపెండెంట్ కాబట్టి ఖచ్చితంగా టైం మనకి ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉండాలి. సో ఎక్స్ యాక్సిస్ మీద టైం కన్సిడర్ చేస్తాము, వై యాక్సిస్ మీద డిస్టెన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ రకరకాల గ్రాఫ్స్ వస్తాయి మనకి. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ ని అనాలిసిస్ చేయడానికి మనం కన్సిడర్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే S is equal to ut plus half at square. ఈ ఫార్ములాని మనం ఎక్కువగా వాడతాం. S ప్లేస్ లో x మైనస్ ఎక్స్ నాట్ అని కూడా రాస్తారు. అంటే xf మైనస్ xi ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. u ఇనిషియల్ వెలాసిటీ మనకి తెలుసు, a యాక్సెలరేషన్. సో ఈ ఫార్ములాని మనం ఎక్కువగా వాడి గ్రాఫ్ ని అనాలిసిస్ చేస్తాం. ఒకవేళ పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ కన్సిడర్ చేద్దాం. ఒకవేళ నేను ఈ గ్రాఫ్ కాకుండా మీకు అన్ని గ్రాఫ్స్ వరుసగా చెప్తాను. ఇఫ్ ఈ ఎస్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ లో కండిషన్ 1, కేస్ 1 ఏంటి అంటే మన పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. పార్టికల్ రెస్ట్ లో ఉంది అంటే అసలు అది మూవ్ అవ్వట్లేదు, దాని పొజిషన్ ఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది అనుకుందాం. ఈ ల్యాప్టాప్ కదలట్లేదు అంటే నా నుంచి ల్యాప్టాప్ మధ్యలో ఉండే పొజిషన్ మారట్లేదు. ల్యాప్టాప్ పొజిషన్ యాజ్ ద టైమ్ ఈస్ పాసింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ల్యాప్టాప్ ఇస్ నాట్ చేంజింగ్. సో ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇఫ్ ఐ డ్రా డిస్టెన్స్ టైం గ్రాఫ్ లేదా పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ టైం కన్సిడర్ చేస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు టైం యాక్సిస్. ఇది ఇనిషియల్ పొజిషన్, టైం గడిచినా కూడా ఇనిషియల్ పొజిషన్ మారకుండా అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ పార్టికల్ అట్ రెస్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ కి మూవ్ అయిపోదాం. అదేంటి అంటే పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. వెన్ ఏ పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఒక పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అది కూడా కండిషన్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఇఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ 0. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మీనింగ్ ఏంటమ్మా, ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఇది మన గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తోందో ఇది ఈ కేస్ అన్నమాట, సెకండ్ కేస్ కి సంబంధించింది. పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే మనకి గ్రాఫ్ స్లోప్ ఏమొస్తుంది చూడండి, స్లోప్ ఆఫ్ గ్రాఫ్ డిటి గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్. స్లోప్ కి ఫార్ములా ఏంటి, చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ వై యాక్సిస్ బై చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ మీద ఏం క్వాంటిటీ తీసుకున్నాము, డిస్టెన్స్. సో చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై టైం, చేంజ్ ఇన్ టైం. Distance by time is nothing but velocity.
సో స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుంది అంటే వెలాసిటీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ద స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఎప్పుడు మనకి వెలాసిటీని ఇస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లోప్ కాన్స్టెంట్ గా ఉందా లేదా? స్లోప్ కాన్స్టెంట్. స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది అంటే వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఏంటి? యూనిఫామ్ వెలాసిటీ. సో పార్టికల్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, గ్రాఫ్ passes from origin with constant slope.